డిలిమిటేషన్ వేళ తెరపై వైసీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం డిలిమిటేషన్ పై దృష్టి సారించింది. ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజనకు బీజం పడిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లు మొదలుకొని వార్డుల వరకు పునర్విభజన చోటు చేసుకోనుంది. వాటి రూపం సమూలంగా మారిపోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది జనసేన. రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికలు, నియోజకవర్గ హద్దులపై విశ్లేషణ చేస్తుంది కమిటీ. తమ నివేదిక, సిఫార్సులను పార్టీ నాయకత్వానికి కమిటీ సమర్పిస్తుందని జనసేన ప్రకటించింది. బాలినేని శ్రీనివాసులు రెడ్డి, సామినేని ఉదయభాను సహా ఈ బృందంలో పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకు వచ్చింది. గుంటూరు నగరపాలక సంస్థ విడుదల చేసిన డిలిమిటేషన్ అంశంపై జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం నిర్వహించింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పాల్గొని డిలిమిటేషన్ ప్రక్రియపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు, డివిజన్ల భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యంతరాలను సమగ్రంగా సిద్ధం చేసి అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు మాట్లాడుతూ డిలిమిటేషన్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని అన్నారు. ప్రజలకు అన్యాయం జరిగేలా ఉన్న ప్రతిపాదనలపై పార్టీ తరపున అభ్యంతరాలు వ్యక్తం చేస్తామని తెలిపారు.